ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 6 పాపులేషన్లో నేషనల్ పాపులేషన్ పాలసీ జాతీయ జనాభా విధానం గురించి తెలుసుకుందాము. జాతీయ జనాభా విధానము అయితే మన దేశము ఇప్పటి వరకు సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీగా ఉంది. ఇంకా మీదట మనకి తెలుసు చైనాని కూడా బీట్ చేసి ఫస్ట్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా నిలబడబోతుంది. ఆల్రెడీ నిలబడింది. 1.41 బిలియన్ పాపులేషన్ మన భారతదేశంలో ఉంది. అయితే ఏ దేశంలోనైనా కానీ జనాభా పెరుగుదల నియంత్రణ మరియు కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్క దేశం యొక్క ప్రభుత్వ ఎజెండాలో ఉంటుంది. మరి మన ఎక్కువ జనాభా ఉన్న దేశాలైన చైనా, భారత్ ఇలాంటి దేశాలకు ఈ నేషనల్ పాపులేషన్ పాలసీస్ అంటే మనం చూసుకుంటే ఈ జనాభా పెరుగుదల నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఇలాంటి విధానాలు, ఇలాంటి పాలసీస్ అనేవి చాలా చాలా అవసరము. ఎందుకు మరి జనాభా ఎక్కువైతే ఏమవుతుంది అని అంటే కోర్స్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ అనేది తగ్గిపోతుంది. మనకి ఇంతమందికి సరిపడా ల్యాండ్ ఉంటుందా? ల్యాండ్ తక్కువ ఉండి జనాభా ఎక్కువ ఉన్నా కానీ అక్కడ అది పూర్ కంట్రీగా ఉండే అవకాశం ఉంటుంది. అంతమందికి కావాల్సిన వనరులు దొరకకపోవచ్చు. ఏవైనా వాటర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏదైనా రిసోర్సెస్ అందరికీ సరిపోతాయా? లేదు. గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గవర్నమెంట్ అంతమందిని అడ్మినిస్ట్రేట్ చేయటము, పరిపాలించటం ఎంత కష్టము. అంతమందికి వెల్ఫేర్ సంక్షేమం చూసుకోవాలంటే ఎంత కష్టము. అది అంతా సాధ్యం కాదు. సో ఎప్పుడైనా కానీ జనాభా తక్కువ ఉండి ల్యాండ్ ఎక్కువగా ఉంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, లివింగ్ కండిషన్స్ అనేవి చాలా బాగుంటాయి. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుసగానే అవుతుంది. కోర్స్ మనకి తెలుసు ఎట్లయినా మంది ఎక్కువైందంటే మజ్జిగ పలుసనే అవుతుంది. సో మజ్జిగ ఎక్కువ ఉండి మంది తక్కువ ఉంటే పెరుగు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మంచి క్వాలిటీ పెరుగు వస్తుంది కదా, అందరికీ మంచి లివింగ్ కండిషన్స్ వస్తాయి. ఇన్ ద సేమ్ వే తక్కువ జనాభా ఉండి ఎక్కువ వనరులు, ఎక్కువ భూమి అట్లా ఉంటాయి. సో కుటుంబ నియంత్రణ, ఈ జనాభా పెరుగుదల నియంత్రణ అనేది చాలా ముఖ్యం. సో రికగ్నైజింగ్ దట్ ద ప్లానింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ would improve individual health and welfare, the government of India initiated the comprehensive family planning program in 1952. ఫస్ట్ చూసుకుంటే సో మనకి కుటుంబ నియంత్రణ అనేది చాలా అవసరం అనేది గుర్తించింది. సో ఈ కుటుంబ నియంత్రణ అనేది ఒక ఇండివిజువల్ హెల్త్, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యము మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది అని ప్రభుత్వము గుర్తించి భారత ప్రభుత్వము ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది, కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ అనేది 1952లో తీసుకురావటం జరిగింది. ద ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ హ్యాస్ సౌట్ టు ప్రమోట్ రెస్పాన్సిబుల్ అండ్ ప్లాన్డ్ పేరెంట్హుడ్ అనే వాలంటరీ బేసిస్. సో మీరు మీ ఇష్టపూర్వకంగా మీరు ఎంతమంది ఇష్టం వచ్చినట్టు 5, 6, 10 మంది కాదు, ఒక్కరు లేదా ఇద్దరు అలా మీ పిల్లల్ని కనాలి అన్నట్టుగా మీరు మీ ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవాలి అనేది అది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేసింది. సో ఇట్లా ఒక ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ని 1952 నుంచి మళ్ళీ 2000 వరకు కొన్ని ప్లాన్డ్ ఎఫర్ట్స్ని అన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఒక పాలసీని తీసుకురావడం జరిగింది 2000 సంవత్సరంలో. అదే నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 ఈజ్ ఏ కల్యూమినేషన్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్లాన్డ్ ఎఫర్ట్స్. 1952 నుంచి వివిధ రకాలమైన ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకొని వచ్చింది ప్లాన్ చేసి ప్రణాళికబద్ధంగా. అయితే అది అన్నిటిని ఒక దగ్గర చేర్చి నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 అనేది తీసుకురావటం జరిగింది. The NPP 2000 provides a policy framework for imparting free and compulsory school education up to 14 years of age. సో NPP 2000లో ఏం తీసుకొచ్చారంటే ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ని తీసుకొని వచ్చింది. 14 years ఆఫ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరికి కంపల్సరీగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది NPP 2000లో ఉంది. నెక్స్ట్ reducing infant mortality rate to below 30% 1000 live births, achieving universal immunization of children against all vaccine preventable diseases, promoting delayed marriage for girls and making family welfare a people-centered program.
కంపల్సరీ 14 ఇయర్స్ ఏజ్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలి, 10th క్లాస్ వరకైనా చదవాలి అట్లీస్ట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే మనకు పుట్టగానే శిశువులు చనిపోతారు కదా, అది తగ్గించటం కోసం ఆ మోర్టాలిటీ రేట్ని రిడ్యూస్ చేయటము. 30/1000 లైఫ్ ఇదొకటి మన ఎన్పిపి 2000లో ఉంది. తర్వాత అందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వటము, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్. చిల్డ్రన్స్ అందరికి పుట్టగానే వ్యాక్సిన్స్ ఇస్తారు, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ఇస్తుంది కదా. సో డిసీజెస్ని ప్రివెంట్ చేయటం కోసం, నియంత్రించటం కోసం. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ వద్దు, లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి చదువుకున్నాక, సెటిల్ అయిన తర్వాత. గర్ల్స్కి ఎస్పెషల్లీ ప్రమోటింగ్ డిలేడ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. తర్వాత మేకింగ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏ పీపుల్ సెంటర్డ్ ప్రోగ్రామ్. తర్వాత కుటుంబ సంక్షేమాన్ని తీసుకొని వచ్చింది. సో ఇవి కొన్ని అన్నమాట. దీని గురించి మనకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకెక్కువ చదవాలి. నెక్స్ట్ ఎన్పిపి 2000 అండ్ అడాలసెన్స్ అంటే కౌమార దశలో ఉన్న వాళ్ళని అడాలసెన్స్ అని అంటారు. బిట్వీన్ 12 to 13 to 19 years అట్లా. NPP 2000 identified adolescence as one of the major sections of the population that need greater attention. సో అడాలసెన్స్ ఈ కౌమార దశలో ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు. సో ఈ ఎన్పిపి 2000 ఈ ప్రోగ్రామ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి అసలు మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి అనేది వీళ్ళు గుర్తించారు. సో బిసైడ్స్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్, ద పాలసీ పుట్ గ్రేట్ ఎంఫసిస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ నీడ్స్ ఆఫ్ అడాలసెన్స్ ఇంక్లూడింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీస్. అయితే వీళ్ళందరికీ పోషకాలు అవసరాలు ఎక్కువగా ఉంటాయి, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అడాలసెన్స్కి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ గుర్తించి, అదే కాకుండా ఈ పాలసీ, ఈ ఎన్పిపి అనే ఈ పాలసీ ఇప్పుడు ఈ అడాలసెన్స్లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, అవసరం లేని గర్భాలను, వీటన్నిటి నుంచి రక్షణ తీసుకురావటం, ప్రొటెక్షన్స్ తీసుకురావటం. తర్వాత ఎస్టీడీస్ని, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని రాకుండా ప్రొటెక్ట్ చేయటం, వీళ్ళందరినీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని, ఎస్టీడీస్ని రాకుండా చూడటం ఈ పాలసీస్లో ఒక భాగం, ఒక పార్ట్ అనమాట. సో ఇట్ కాల్డ్ ఫర్ ప్రోగ్రామ్స్ దట్ ఎయిమ్ టువర్డ్స్ ఎంకరేజింగ్ డిలేడ్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ బేరింగ్, ఎడ్యుకేషన్ ఆఫ్ అడాలసెంట్స్ అబౌట్ ద రిస్క్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్, మేకింగ్ కాంట్రాసెప్టివ్ సర్వీసెస్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్, ప్రొవైడింగ్ ఫుడ్ సప్లిమెంట్స్, న్యూట్రిషనల్ సర్వీసెస్, స్ట్రెంథనింగ్ లీగల్ మెజర్ టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజెస్ని నియంత్రించటం, బాల్య వివాహాలను నియంత్రించటం ఈ ఎన్పిపిలో భాగమే. తర్వాత వీళ్ళందరికీ ఫుడ్ సప్లిమెంట్స్ని ఇప్పించటం ఎన్పిపిలో భాగము. న్యూట్రిషనల్ సర్వీసెస్ని తీసుకురావటం, పోషకాల సహాయాలు తీసుకురావటం. తర్వాత కాంట్రాసెప్టివ్ సర్వీసెస్ అంటే గర్భం రాకుండా ఈ కాండోమ్స్ అట్లాంటివన్నిటిని కూడా యాక్సెసిబుల్గా ఉంచటము. నెక్స్ట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి యాక్సెస్ చేయటము. తర్వాత అడాలసెన్స్కి ఎడ్యుకేట్ చేయటము, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, దానివల్ల ఎంత దుష్ప్రభావాలు అనేటివి ఉంటాయి అనేది వాళ్ళకి అవగాహన తీసుకురావటము. తర్వాత డిలేడ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ పీపుల్ ఆర్ ద నేషన్స్ మోస్ట్ వాల్యుబుల్ రిసోర్సెస్. సో ఇవన్నీ రిసోర్సెస్ కాకుండా వాటరు, ఎయిర్, విండ్, ఇవన్నీ, సో న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, చాలా రకాల రిసోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ రిసోర్సెస్ పక్కన పెడితే మనకు అసలు పీపుల్ ఆర్ ద నేషన్స్ మోస్ట్ వాల్యుబుల్ రిసోర్సెస్. మనం ఉంటేనే మనకి ఈ రిసోర్సెస్ అన్నీ అవసరం, అసలు మనమే లేకపోతే ఈ రిసోర్సెస్ అన్నీ అవసరమా? సో నేషన్స్ మోస్ట్ వాల్యుబుల్ రిసోర్సెస్ అనేది పీపుల్. సో ఎ వెల్ ఎడ్యుకేటెడ్ హెల్దీ పాపులేషన్ ప్రొవైడ్స్ పొటెన్షియల్ పవర్. సో ఒక మంచి చదువుకున్న ఆరోగ్యవంతమైన జనాభా అయితే మంచి పొటెన్షియల్ పవర్ని తీసుకొని వచ్చి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఆ దేశంలో ఉంటుంది. ఆ దేశము అభివృద్ధి పదంలో పయనించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. లేదు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తినకుండా, ఇష్టం వచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా దుబారాగా ఉంటే ఆ దేశము బాగుండదు, ఆ నేషన్కి మంచిది కాదు. ఓకేనా? సో ఇది మన పాపులేషన్ ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి.
అట్లా చాలామందికి తెలుస్తుంది. మీకు యూజ్ అయింది, ఇంకా ఎక్స్ప్లెనేషన్ బాగుంది, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది అని అనిపిస్తే, అండ్ నా వీడియోస్ వల్ల మీరు బెనిఫిట్ అయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి, జాయిన్ ఆప్షన్ ఉంటుంది. రెండోది సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. అంటే మీరు మన ఎంతో కొంత సూపర్ డొనేట్ చేసి మన ఛానల్కి మీరు మీ థ్యాంక్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.